ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. ఒకరోజు రామగిరిబువ అనే గోసాయి ఇంటికి వెళ్ళటానికి బాబాను సెలవు కోరాడు. సాయి అతనిని బాబుగిర్ అని సంబోధించేవారు. ఆయన, నీవు మొదట జామ్నేర్ వెళ్ళి నేనిచ్చే ఊది ఆరతిపాట నానోచందర్కర్కు ఇచ్చి మీ ఊరు వెళ్ళు అన్నారు. నేను సిద్ధమే, కానీ నా వద్ద డబ్బు జల్గాం వరకే సరిపోతుంది. ఆ పైన జామ్నేరుకు బండిలో సుమారు 30 వేళ్లు వెళ్ళాలి కదా అన్నారు రామగిర్. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, వెళ్ళు అన్నారు సాయి. అర్ధరాత్రి 2 గంటలకు అతడు జల్గాం చేరాడు. అతని వద్ద 2 అణాలు మాత్రమే మిగిలాయి. అతడికి దిక్కుతోచలేదు. ఇంతలో ఒక బిళ్ళబంట్రొత్తు అతని వద్దకొచ్చి సిరిడి నుండి వచ్చిన బాబుగిర్ ఎవరు అని విచారించి అతని కోసం చందోర్కర్ టాంగా పంపాడని చెప్పి తీసుకెళ్లాడు. టాంగా జామ్నెల్ పొలిమేరు చేరాక రామ్గిర్ లఘుశంకకు వెళ్ళి వచ్చేసరికి ఆ టాంగా ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో నానాసాహెబ్ కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పడుతుంది. సరిగా సమయానికి రామగిర్ వచ్చి ఆరతిపాట ఊది ఇచ్చాడు. నానా సంతోషంతో మైనతాయికి ఊది ఇచ్చి సాయికి హారతి ఇవ్వగానే ఆమెకు ప్రసవమైంది. తమకు సకాలంలో ప్రసాదం అందించినందుకు నానా కృతజ్ఞత చెబితే తన కోసం టాంగా పంపినందుకు రామగిర్ కృతజ్ఞత చెప్పాడు. నిజానికి టాంగా బంట్రోత్తులను నానా పంపలేదు. షిరిడీ నుంచి ఒకరు వస్తున్నట్లుగా కూడా అతనికి తెలియదు. ఈ సంగతి విన్న రామగిరికు స్టేషన్లో బంట్రోతు తనను సాయిలానే పిలిచాడని, సాయి అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పినది గుర్తొచ్చింది. అదంతా సాయి లీలేనని వారు తెలుసుకున్నారు. ఒకరోజు నాగపూర్లో దీక్షిత్ తమ్ముడు జబ్బుపడినట్లు జాబొచ్చింది. దీక్షిత్, బాబా, నా తమ్ముడికి నేనే సహాయము చేయలేకున్నాను అన్నాడు. వెంటనే బాబా, సహాయం నేను చేస్తాను అన్నారు. అదే సమయానికి నాగపూరులో అతని సోదరునికి చిత్రమైన వ్యక్తి కనపడి తక్షణమే స్వస్థుని చేశాడు. ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి సాయి మరొక ఊదీ పొట్లం ఇచ్చి, రైల్లో నిన్ను జానెడు స్థలమివ్వని కోరిన వాడికి ఈ పొట్లం ఇవ్వు అన్నారు. దారిలో ఠానే స్టేషన్లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణికుడు పరుగున రైలెక్కి అతని వద్దకొచ్చి, నాకు తల తిరుగుతుంది, కూర్చోటానికి జానెడు స్థలం ఇవ్వండి అన్నాడు. భక్తుడు అతనికి చోటిచ్చి ఊదీ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆనంద బాష్పాలు కారుస్తూ తానెంత ప్రయత్నించినా షిరిడీ దర్శించలేకపోయానని, సాయే తనకు ప్రసాదం పంపాలని ప్రార్థించానని చెప్పాడు. ఆ వ్యక్తి ఆనంద బాష్పాలు కారుస్తూ తానెంత ప్రయత్నించినా షిరిడీ దర్శించలేకపోయానని, సాయే తనకు ప్రసాదం పంచాలని ప్రార్థించానని చెప్పాడు. రోగమే కాక అజ్ఞానమనే రోగం కూడా తొలగాలి. అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగటం అవసరము. అందుకే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన వద్ద నుంచి వెళ్ళిపోమ్మనేవారు బాబా. పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తులకు తెలియాలి కదా. షిరిడీలోని కాకాదీక్షిత్కు తీవ్రంగా జ్వరం వచ్చి శ్యామ ద్వారా బాబాకు కబురు చేశాడు. అప్పుడు ఆయన, నేనేమీ వైద్యుణ్ణి కాదు, అతడిని ఇంటికి పొమ్మను అన్నారు. శ్యామ నివ్వెరపోయి, అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు, జ్వరంతో ఎలా వెళ్ళగలడు అన్నాడు. సాయి తీవ్రంగా మందలించి అలానే ఆదేశించారు. సెలవు తీసుకోవటానికి కాకా మసీద్ రాగానే సాయి, నువ్వింటికి పో, ఎలా వచ్చిన జ్వరం అలానే 4 రోజుల్లో పోతుంది, సీమ బాదాము పిస్తా వేసిన పాయసం తిని తిరుగు, పడుకోకు అన్నారు. అతనికి ఊదీ ఇచ్చి శ్యామాను తోడు పంపారు. వాళ్ళు రాత్రి 11 గంటలకు రైలు దిగి నడిచి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాకా సాయి చెప్పినట్లే చేశాడు. అప్పుడు వైద్యుడు, నువ్వు ఆ పిచ్చి పకీరు చెప్పినట్లు చేసేటట్లయితే నేనెందుకు అని గద్దించాడు. అయినా కాకా వినలేదు. 9వ రోజుకు జ్వరం తగ్గింది. తరువాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు బాబా, బొంబాయిలో మీ వాళ్లేమన్నారు అన్నారు. శ్రీ నృసింహ సరస్వతిలాగా బాబా కూడా ఇలా అపద్యమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు. ఒకసారి బూటీకి కలరా వచ్చి డాక్టర్ పిళ్ళై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. చివరకు బాబాను అడిగితే బాదాము పిస్తా వేసిన పాయసం తినమన్నారు. అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు కాకా మహాజనికి విరోచనాలు అవుతుంటే మసీదులో పక్కనే కుండలో నీరించుకుని తరచుగా బయటికి వెళ్ళి వస్తున్నాడు. బాబా సర్వజ్ఞులు కదా అని ఆయనతో చెప్పలేదు. భక్తులు మసీదు ముంగిట పనిచేస్తున్నారు. సాయి అకస్మాత్తుగా కోపించి అందరినీ తిట్టసాగారు. భయంతో అందరూ పారిపోయారు. కాకా మాత్రము సాయి బలవంతాన కూర్చోబెట్టి అక్కడ ఎవరో విడిచిన వేరుశనగ పప్పు అతనితో తినిపించి కుండలో నీరు తాము కొంచెం తాగి అతడితో తాగించి, నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు. అతడికి ఆ క్షణంలోనే వ్యాధి తగ్గిపోయింది. ఈ చికిత్సలలోని రహస్యము ఆయన సంకల్పమే. ఒకసారి శ్యామ మలలతో బాధపడుతుంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి కొంచెం ఆయన తాగారు.
ఆ రోజుతో ఆ బాధ తగ్గిపోయింది. 3 సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మరలా వచ్చింది. వెనక బాబా చేసిన వైద్యమే అతడు చేసుకుంటే వ్యాధి తీవ్రమై మరలా సాయి అనుగ్రహంతోనే బూదీతో తగ్గింది. రఘువీర పురందరే మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అతని భార్యకు తోడుగా తల్లి ఉంటానన్నది, కానీ అతడు పట్టుబట్టి ఆమెను కూడా తీసుకెళ్లాడు. వాళ్ళు షిరిడీ చేరిన 3వ రోజున పురందరే భార్యకు బాబా కలలో కనిపించి బిడ్డకు ఊది ఇచ్చారు. ఆ క్షణం నుంచే జ్వరం తగ్గిపోయింది. సాయి మనం కోరినదల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు. ఒక ఆమె తన బిడ్డకు పాము కరిచిందని ఆయనతో మొరబెట్టుకుంది. ఆయన ఊది ఇవ్వలేదు, ఆశీర్వదించలేదు. ఆ పిల్లవాడు చనిపోయాడు. తల్లి శోకం చూడలేక ఆ బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు. అప్పుడు సాయి, బాబు, ఈ విషయంలో కల్పించుకోకు, ఇది అతడి మంచికే జరిగింది. అతడి శరీరంతో చేయలేని పనులు ఎన్నో అశరీరంతో చేస్తాడు. అతనిని బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది. అందుకు బాధ్యత నువ్వు వహిస్తావా అన్నాడు. దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు. అలాగే 1911లో హార్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు. అతనిని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు. తరువాత వారిలో ఒకడికి బాబా కలలో కనిపించి రోగి తలను తమ తలపై ఉంచుకొని కుళ్ళిన అతని ఊపిరితిత్తులు చూపుతూ, ఇతనిని ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అని చెప్పారు. అతని బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు. బాబా తామెప్పుడైనా భక్తులు కోరినది ప్రసాదించదలచకపోతే ఏమీ మాట్లాడేవారు కాదు. సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు షిరిడీ వస్తుండేవాడు. కానీ బాబా ఏమీ చెప్పేవారు కాదు. మరో వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమో చెప్పమంటే కూడా ఆయన మాట్లాడలేదు. అతనికి సంతానం కలగనే లేదు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11 సంపూర్ణం.